మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలో కాకానిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి పూర్తి వివరాలు. కొద్దిసేపటి కిందట కేరళలో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూస్తే 2 నెలలుగా ఆయన పోలీసులకు చెక్కకుండా తప్పించు తిరుగుతున్నారు. మొదట్లో సవాల్ విసిరారు, హైదరాబాద్ లో ఉన్నాను, నేను వస్తున్నాను నెల్లూరుకు అని చెప్పి. కానీ ఎప్పుడైతే హైకోర్టులో బెయిల్ రాలేదో అప్పుడు ఆయన తప్పించుకు తిరుగుతాం స్టార్ట్ చేశారు. సుప్రీంకోర్టులో కూడా ఆయనకి సుక్కెదురైంది. దీంతో యాప్లు, కొత్త రకం యాప్లు ఒకటి ఫోన్ లో సెట్ చేసుకొని ఒకవేళ బెంగళూరులో ఉంటే మహారాష్ట్రలో ఉన్నట్లు, హైదరాబాద్ లో ఉంటే ఒరిస్సాలో ఉన్నట్లుగా చూపించే విధంగా పోలీసులు కూడా కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చారు. అయితే పోలీసులు చాలా వ్యూహాత్మకంగా దాదాపు 10 టీములు అతన్ని పట్టుకునే దానికోసం తీవ్ర ప్రయత్నాలు సాగించాయి. ఈ క్రమంలో కేరళలో ఉన్నట్లుగా ఖచ్చితమైనటువంటి సమాచారం రావడంతో ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా టీంలన్నీ కూడా కేరళకు చేరుకున్నాయి. కొద్దిసేపటి కిందటే ఆయన అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్తున్నారు. కేరళ నుంచి నెల్లూరు తరలిస్తూ ఉన్నారు. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున పొదలకూరులో, అందులోనూ ఆయన సొంత గ్రామైన తోడేరు ఆ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున క్వాడ్జీ అక్రమాలకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు జగన్ ప్రభుత్వ హయాంలో 200 కోట్లకు పైగా క్వాడ్జీని తవ్వి ఇతర దేశాలకు తరలించినటువంటి పరిస్థితి. అలాగే పెద్ద ఎత్తున బ్లాస్టింగ్లు కూడా దాదాపు పెద్ద ఎత్తున, అంటే ఎక్కడైతే వాటర్ కోసం బోర్వెల్స్ చేస్తారో ఆ బోర్వెల్స్ తోటి హోల్స్ వేసి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు అన్ని కూడా నింపి పేలుళ్లు సృష్టించడం జరిగింది. అలాగే అవన్నీ కూడా, రాళ్లన్నీ కూడా ఎగిరి వెళ్లి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్టీ కాలనీల మీద పడి వాళ్ళంతా కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో ఆయన అక్రమ క్వాడ్జీ కేసుతో పాటు మరోవైపు భారీ పేలుడు పదార్థాలు నిల్వలు చేయటం, పేలుడు సృష్టించడం, దీనిపైన కూడా కేసులు నమోదయ్యాయి. అలాగే అక్కడ చుట్టుపక్కల ఎస్టీ గ్రామాల ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు కాబట్టి అట్రాసిటీ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆయనకి హైకోర్టులో బెయిల్ రాలేదు, అలాగే సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు. ఖచ్చితంగా అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి నెలకొంది, లేదా కోర్టులో లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా పోలీసుల నుంచి తప్పించు తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు చాలా చాకచక్యంగా ఆ యాప్లు సైతం చేరించి ఎవరైతే ఈ లోన్ యాప్స్ ఇతరత్ర అంటే టెక్నికల్ గా మోసాలకు పాల్పడుతూ ఉంటారో ఆ గ్రూపులకు సంబంధించిన ఎవరైతే ఆ యాప్లు వాడతారో అలాంటి యాప్లు వాడుతూ అత్యాధునికమైన యాప్లు వాడుతూ తప్పించి తిరుగుతున్నారు. కొద్దిసేపటి కిందటే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద కాకాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే విషయం రాగానే ఒక్కసారిగా జిల్లా మొత్తం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రేపు ఉదయానికి నెల్లూరు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే రేపు కొంత విచారించి తర్వాత కోర్టులో కూడా జడ్జి ముందు హాజరుపెట్టే అవకాశాలు ఉన్నాయి. జైలుకి వెళ్లే పరిస్థితి ఉంది. ఈ కేసు క్వాడ్జీ అక్రమ కేసు దాదాపు 200 కోట్లకు పైగా ఈ క్వాడ్జీనంతా కూడా తవ్వి ఇతర ప్రాంతాలు తరలించారు. దాదాపు అంటే ఎప్పుడైతే జగన్ ప్రభుత్వం చివరి హయాంలో దాదాపు ఒక 6 నెలల కాలంలోనే ఎవరైతే క్వాడ్జీ యజమానులు ఉన్నారో వాళ్ళ భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి తరిమేశారు. ఆ క్వారీల్లో పెద్ద ఎత్తున ఈ అక్రమాలు పాల్పడడం జరిగింది. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, అటవీ భూముల్లో కూడా ఈ పేలుడు సృష్టించి క్వాడ్జీని తవ్వేసి చైనా వంటి దేశాలకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద పోలీసులు మొదటి నుంచి కూడా చాలా చాకచక్యంగా విచారణ సాగిస్తూ వస్తున్నారు. ఈ చైనా దేశానికి ఏ ఏజెంట్ల ద్వారా ఈ క్వాడ్జీ వెళ్ళింది, వాళ్ళ నుంచి అమౌంట్లు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి ఎవరికి వచ్చాయి, అవి చివరికి ఎలా చేరాయి, ఇవన్నీ కూడా చివరికి తాడేపల్లి ప్యాలెస్ మార్గాలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. పోలీసులు పెద్ద ఎత్తున దీనిపైన విచారణ సాగిస్తున్నారు. రేపు సాయంత్రం కోర్టులో హాజరుపెట్టే అవకాశాలు స్పష్టంగా